హై ఫ్రెండ్స్, నేను మీ దిలీప్, డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్. తమిళ చూశారు కదా, కేటీ మ్యూచువల్ ఫండ్స్ గాల్లో తేలిపోతున్నారు. పాపం హేటర్స్ మాత్రం బగ మండిపోతున్నారు. అసలు కళ్యాణ్ పడాల ఇంత పెద్ద షాక్ ఇస్తాడని, ఇంత పెద్ద ఇది న్యూక్లియర్ బాంబు వాళ్ళ మీద వేస్తాడని వాళ్ళు కల్లో కూడా ఊహించుండరేమో. ఇప్పటిదాకా వాళ్ళ గురించి మన మ్యూచువల్ ఫండ్స్ ని బెదిరేయడానికి, మన మ్యూచువల్ ఫండ్స్ ని ఇరిటేట్ చేయడానికి వాడుతూ వచ్చారు కదా. ఎన్నో అస్త్రాలు వాడుతూ వచ్చారు. మీరు చేస్తున్న దాని వల్ల వాళ్ళకి నెగిటివిటీ వస్తుంది, మీరు వాళ్ళిద్దరిని కలిపి మాట్లాడితే నెగిటివిటీ వస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది, బొంగు బోషానం, మట్టు మశానం అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడారు కదా హేటర్స్. ఇప్పుడు ముడ్డి మూసుకొని కూర్చున్నారన్నమాట. ముడ్డి మూసుకొని కూర్చున్నారు. కళ్యాణ్, తనూజ, మ్యూచువల్ ఫండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసి ఇచ్చిన హార్డ్ డిస్క్ అంతా ఎడిటింగ్ ఆయన దగ్గర ఉందంట. అంటే కళ్యాణ్, తనూజ గురించి చేసిన హార్డ్ డిస్క్ అంతా ఎడిటింగ్ మన మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చింది. మన మ్యూచువల్ ఫండ్స్ ఇచ్చిన డైరీ కూడా చదువుతున్నాడంట, రోజుకి 10 సార్లు చదివాడంట. మరి డైరీ చదివాడు, హార్డ్ డిస్క్ చూస్తున్నాడు, ఇంకా ఆయనకి తెలియనంత, ఆయనకి కొత్తగా అనిపించేంత విషయాన్ని మనం ఏం చెప్తున్నాం నాకు అర్థం కదా. వాళ్ళు ఫీల్ కావడానికి, వాళ్ళు నెగిటివ్ అవడానికి. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు కళ్యాణ్, మీకు ఏది షాకింగ్ గా అనిపించింది అనే విషయాన్ని అడిగితే, నేను మా ఇంట్లో హోమ్ థియేటర్ కట్టుకున్నాడని ఎవరో చెప్పారనే విషయం షాక్ అయ్యానని అన్నాడే గాని, మా మ్యూచువల్ ఫండ్స్ మా గురించి ఇలా అనుకుంటున్నారా, లవ్ అనుకుంటున్నారా అని చెప్పేసి మేము షాక్ అయ్యాము అని చెప్పేసి ఆయన కనీసం ఒక చిన్న మాట కూడా అనలేదు. అక్కడే అర్థమైపోలా మన మ్యూచువల్ ఫండ్స్ గుండెల మీద చేసుకొని 2 సంవత్సరాలు హ్యాపీగా నిద్రపోవచ్చని. నేనైతే ఇప్పటిదాకా నాకు కూడా ఒక ఆవగింజంత అనుమానం ఉండేది మాస్టర్. నేను ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నా, ఎంత బాగా వాళ్ళ గురించి చెప్తున్నా సరే, ఎంతగా వాళ్ళ గురించి ఇది చేస్తున్నా సరే, ఎక్కడో నాకు కూడా ఒక ఆవగింజంత అనుమానం ఉండేది. కానీ ఈరోజు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ ఆవగింజని దంచేసి పప్పులో వేసుకొని మింగేసేటట్టు చేశాడు కళ్యాణ్. చాలా 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 సంతోషంగా అనిపించింది. మన హేటర్స్ కడుపు మంట మాత్రం ఒక ఊరికి సరిపడా గ్యాస్ సప్లై చేయడానికి బాగా పనికొస్తుంది అనమాట. అంత కడుపు మండిపోతున్నారు వాళ్ళకు ఒక పచ్చి బియ్యాన్ని నోట్లో వేసుకుంటే లోపల అన్నం అయిపోద్ది, అంత మండిపోతుంది వాళ్ళ కడుపు, అంత మండిపోతుంది. సో వాళ్ళు అలాగే మండనివ్వండి, వాళ్ళకి అలాగే సావనివ్వండి, మనకైతే వచ్చే నష్టం ఏం లేదు. కానీ హేటర్స్కి చెప్తున్నా ఏంటంటే, ఇంకొకసారి ఎవడైనా వచ్చి నా కామెంట్ కిందకి వచ్చి మీరు రాంగ్ అజంప్షన్స్ చేసుకుంటున్నారు, వాళ్ళ గురించి మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళ మీద నెగిటివ్ అవుతుంది, అదవుతుంది, ఇదవుతుంది, మట్టి అవుతుంది, ఇంకోటి అవుతుంది అని అన్నారు అనుకోండి, పేరగా అని చెప్పుని పేడలో ముంచి కొడతాను చెప్తున్నా, ఓకేనా. నేనైతే మాత్రం చాలా చాలా ఇరిటేషన్, నాకు ఈ కామెంట్లు చూస్తున్న ప్రతిసారి నాకు ఇరిటేషన్ వచ్చేదండి. అదే విధంగా ఒక చిన్న డౌట్ కూడా వచ్చేది. కానీ ఇప్పుడు ఏ డౌట్లు లేదు, ఏమీ లేదు. నాకు అనిపించింది నేను చెప్తాను. మీరు కామెంట్లు పెట్టుకోండి, పోలీస్ కేసు పెడతాము, కోర్టులో కేసు వేస్తాము, జైల్లో పెట్టిస్తామని బెదిరించండి, ఏమైనా చేయండి, ఏం బిత్తారు బిక్కోండి. నాకైతే ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది అనమాట. మనం ఆ రోజు ఒకరు చెప్పాడు కదా, ఒక మహానుభావుడు, మీద కేసు పెడతాము, అది చేస్తాం, ఇది చేస్తామని. నేను ఇప్పుడు ఈవెంట్ మేనేజర్ని తనూజాకి అని చెప్పేసి అన్ని ప్రగల్భాలు పలికాడు. ఈరోజు ఏమైంది, ఇంటర్వ్యూలో బట్టవే అయింది, బొక్కు ఏమీ లేదు అక్కడ. వాడి ఈవెంట్ మేనేజర్ అంట, వాడు ఒకడు మహానుభావుడు, పట్టుమని 20 మంది సబ్స్క్రైబర్లు లేరు వాడి ఛానల్లో. వాడు ఇప్పుడు ఈవెంట్ మేనేజర్, వాడి గురించి నేను ఒక్క వీడియోలు చేసి ఆ రోజు అనవసరంగా ఎమోషన్ అనిపించింది నాకైతే. సరేలే, పర్లేదు, అదంతా అయిపోయింది. మ్యూచువల్ ఫండ్స్ అయితే సంక్రాంతి, ఉగాది, దసరా, దీపావళి, సంవత్సరంలో ఎన్ని పండుగలు అయితే ఉన్నాయో అన్ని పండుగలు జరిపేసుకున్నామా. హ్యాపీగా ఉండండి, హ్యాపీగా గడిపేయండి రోజులు. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళే చెప్తారు. అప్పుడు మనం ఇంకాస్త సెలబ్రేషన్స్ గట్టిగా చేసుకుందాం, అప్పుడు ఇంకాస్త హ్యాపీ ఫీల్ అవుదాం, ఓకేనా. బాయ్.